అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా మనం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ సారాయి కాలనీలో గల ఒక ప్లాట్ విషయంలో, అంటే అది ఎవరిది కాదు, గత 42 సంవత్సరాలుగా అది ఖాళీగా ఉన్న ప్లాటు. అప్పుడు ఇచ్చిన ప్లాట్లు, ఎవరైతే ప్లాట్లు ఇచ్చిందో గవర్నమెంట్ నుండి ప్లాట్లు పొందిందో వాళ్ళు అప్పుడు అడవి ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి ఆ అడవి ప్రాంతంలో కట్టుకోవడం కొద్దిగా వాళ్ళకి ఇష్టం లేక వెళ్ళిపోవడం జరిగింది. ఆ ప్లాట్ లో కొంతమంది దుర్మార్గుల కన్ను పడి, ఒకడేమో చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కబ్జా చేసేటోడు, వాడు కన్నుబడి వచ్చిండు, గతంలోనే వచ్చిండు బైరాగి అనేటోడు. ఈ బైరాగి అనేటోడు వస్తే మేమంతా కలిసి అది అంగన్వాడీ స్కూల్ కట్టాలని చెప్పేసి మనం దాన్ని అందరం కలిసి, ఈ ఊర్లో ఉన్న అందరం కలిసి దాన్ని ఆపడం జరిగింది. తర్వాత ఎవరైతే గతంలో వార్డు మెంబర్గా చేసిన వ్యక్తి 3 ప్లాట్లని కబ్జా చేసేసిండు. ఇప్పుడు దాని మీద కన్నుబడి ఇప్పుడు వేరే బినామీ పేరు చెప్పి ఆ ప్లాట్ మీదకి వాళ్ళని పంపడం జరుగుతుంది. పంపి రాత్రికి రాత్రే మీరు చూపిస్తారా చూడండి, ఖాళీ ప్లాట్ లో రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు 4 రోజులలో ఇల్లు కట్టేసిండు. ఒక 40-30 మందిని కత్తులు గొడ్డలు అన్ని దగ్గర పెట్టుకొని రాత్రికి రాత్రే నిర్మాణం జరిపేసి ఇల్లు అయిపోయింది. ఇక సున్నాలేసి ఇంటి పన్ను ఒకటే తక్కువ, ఇంటి పన్ను కూడా ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సిపిఐ పార్టీ తరఫున ఈ గుంపంతా వచ్చింది. ఈ మందకు వీళ్ళేమో సిపిఐ పార్టీ నుంచి వచ్చింది కదా, వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. నాలాంటి ప్రజలకి మంచి జరగాలి, ఇక్కడ ఉన్న సామాన్యులకు మంచి జరగాలి, పేద బడుగు బలహీన వర్గానికి మంచి జరగాలని చెప్పి కొట్లాడే నేను ఎంతగానో దాని గురించి పోట్లాడడం జరిగింది. ఇటు బైరాగి, ఇటు సన్నాసి, వీళ్ళిద్దరు కలిసి ఈ సారేకాలు చుట్టుపక్కల ఖాళీ ప్రాంతాలను మొత్తం, ఖాళీ ప్లాట్లను మొత్తం కబ్జా చేసేస్తాను. మరి వీళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలా అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయినా. కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చేసిందో ఒక సంతకం పెట్టిండు. అది కూడా చూపిస్తా. కలెక్టర్ గారు సంతకం పెట్టిండు. మనం రిసీవ్ పేపరు ఆర్డీఓ, ఎంఆర్ఓ, గ్రామ పంచాయతీ ఈఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మనం ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే ప్రజావాణి అనేది ఎవరి కోసం పెట్టిందండి నేను చెప్తానా? కలెక్టర్ గారికి నేను అడుగుతానా, ఆ జేసీ వేణుగోపాల్ గారికి నేను అడుగుతానా, మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మీరు విచారణ జరిపించిలా, లేకపోతే అక్కడికి వచ్చి ఎవరిదని చెప్పి ఇంకరు చెప్పించిలా? ప్రజావాణి ఎందుకండి? ప్రజావాణి పనికిరాని ప్రజావాణి మీరు విచారణ చేయమని చెప్పి ఒక్క అధికారికి అని చెప్పిలా? ఆర్డీఓ గారి దగ్గరికి పోతే ఆర్డీఓ గారికి ఒక పేపర్ ఇచ్చిళ్ళు. ఆ రోజు కలెక్టర్ గారు సంతకం పెట్టిడు, దీన్ని విచారణ చేయమని పెట్టిడు. ఆర్డీఓ గారు ఏమంటాడు, ఒక 10 మందిని పట్టుకొని కత్తులు గొడవలు పట్టుకొని నన్ను పోమంటాడు. చట్టం మీరెందుకండి? మరి చట్టం నా చేతుల్లో ఎందుకు తీసుకుంటే చెప్పండి? మేము ఎవరం తీసుకోవడానికి మీరేం చేస్తారు? మీరు ఉన్నది అధికారులుగా ఉన్నది ఎందుకండి? ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడానికే కదా మీకు మీరు పని చేయడానికి ఉన్నది. దాన్ని విచారణ చేపించి మరి ఎవరిది ఏంటిదని చెప్పేసి మరి తీయాలి కదా. ఏ అధికారైనా వస్తాడా? ఎంఆర్ఓ గారు అంటాడు అది పట్టా భూమి అని చెప్పి అంటాడు. మరి పట్టా భూమిలో ఒక ప్లాటు 142 గజాల ప్లాట్ ఉన్నది. ఆ ప్లాట్ ఎవరిదో చెప్పడు. ఆ ప్లాట్ ఎవరిదండి? దొంగలదా బందిపోట్లదా? ఎవరిది చెప్పండి. ఆయన చెప్పాడు. ఇక ఈవో గారు ఉన్నాడు, ఈవో గారికి లెటర్ ఇచ్చినాం. ఈవో గారు ఏం చేస్తాడు, ఆడ మొత్తం మంద అంతా అక్కడ ఉంటుంది, దొంగల ముఠ అంతా. ఈ దొంగల ముఠాకి ఇప్పుడు సామాన్యులు వీళ్ళతో గొడవలు పోతారండి? మనం చట్ట ప్రకారంగా పోతున్నాం కదా. మరి వేణుగోపాలరావు గారు ఏమంటారు, నువ్వు కోర్టుకు పో అంటాడు. మరి రాసియండి, నువ్వు కోర్టుకు పో అంటే రాసియండి. ఇదెక్కడి అన్యాయం అండి? ఇది మన దేశంలో రాజ్యాంగము, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము నడుస్తుందా లేదా అనేది ఒక డౌట్ ఉన్నది. మరి ఇంత దారుణం ఉంటుందా? మీరు వాళ్ళని ఖాళీ స్థలం నుండి వారం లోపల ఇల్లు కట్టేసి ఇంటి పన్ను కూడా ఇస్తా ఉంటే ఇంకెక్కడండి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? సాంబశివరావు గారికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమము ఏంటంటే, మంచి మనిషి సాంబశివరావు గారు, మేము అందరం నమ్మి మేము ఆయనకి పని చేసినాము.
మేము పొత్తులో భాగంగా, కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా మీ సాంబశివరావు గారికి తిరిగినాం, గల్లె గల్లె తిరిగి ఊరంతా తిరిగి సాంబశివరావు గారు మంచి మంచి అని చెప్పినాం. ఆయన పేరు చెడగొడుతున్నాడండి ఈ దొంగ సన్నాసులు. సాంబశివరావు గారిని అడ్డు పెట్టుకొని ఆయనతో పాటు పొద్దునే వాకింగ్ తిరుక్కుంటా ఈ మందు గొప్పల ముంచమని సాంబశివరావు గారు చెప్తారండి. నాకు అర్థం కాదు. అదే ఇదెక్కడ అన్యాయమన్నా నాకు అర్థం కాదు. సాంబశివరావు గారి పేరు చెప్తారు, సిపిఐ పార్టీ జెండా ఎర్ర జెండా పేరు చెప్తారు, కొంత కబ్జాలు చేస్తూ ఉంటారు. నేను అడుగుతున్నా, ముక్కుసూటిగా అడుగుతున్నా, ఈ ఈ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ప్రజలకి స్వేచ్ఛ ఉన్నదా లేదా? ప్రజలకి మంచి పని చేసే ఆలోచన ఉందా లేదా? ప్రజల కోసం మీరు పని చేస్తారా లేదా? ఇదొక అన్యాయమన్నా నాకు అర్థం కాదు. ఆడొకడు బైరాగి, వాడి చెరువులు కావాలా, కుంటలు కావాలా, ఊరు మొత్తం ఇక్కడ మొత్తం బైరాగి వాడికి మొత్తం కావాలా. ఇదేమో సన్నాసి దిగ్గుమాలనోడు, వీడు గెలిపించినప్పుడైనా 3-4 ప్లాట్లు వేసేసుకుంటాడు. ఇప్పుడు బినామీ పేరు మీద పెట్టి ఎవడో దొంగకాయగా సృష్టించుకొని వచ్చి అది నాదే అని చెప్పేసి రాత్రే కట్టేసిండు. నేను చూపిస్తాను చూడండి. రాత్రే 4 రోజులలో ఇల్లు అయిపోయిందంటే ఎంతమంది దాన్ని పకడ్బందీగా చేసిందో చూడండి. ఒక ఇల్లు పకడ్పుట వాడు కొనుక్కుంటే చెట్టు కింద కూర్చొని పని చేయించుకుంటాడు. అరకే గారికి జేసీ ప్రభాకర్ వేణుగోపాలరావు గారికి చెప్తున్నా నేను. మీరు నిజంగా చెప్తానా, మీరు ప్రజావాణి ఎందుకు పెడుతున్నారో చెప్తే నాకు ఒక డౌట్ వచ్చింది. గింతలమ్మా, గిన్ని సంతకాల 1, 2 ఇక చూడండి. ఎవరి కోసం అని ప్రజావాణి? ఎవరి కోసం చెప్పండి? నన్ను కోర్టుకు పోమంటావా? రాసి మరి ఆర్టీఓ గారు 4 పుట్టుకొని పోమంటాడు. నేనెందుకు పోతా అండి? మేము జీతాలు ఇస్తున్నాం కదా మీకు, మేము ₹12 జీతాలు ఇస్తున్నాం కదా. మేము ప్రతి రూపాయి జమ చేసి మా చెమట రక్తంగా మార్చి మీకు ₹12 ఇస్తున్న పైసలు మీకు జీతాలు వస్తాయి కదా. మరి ఎవరి కోసం పనిచేస్తారు? ప్రజల కోసం పనిచేస్తారా, లేకపోతే మీరు దొంగల వైపు ఉంటారా? మీరు ఎంఆర్ఓ గారు పట్టా భూమి అన్నారు. మీకు చెప్తాను, ఆ పట్టా ఎవరిది, ఆ పట్టా ఎవరో, ప్రాణులు ఎవరో మీరు ఆర్టీ ద్వారా కూడా పెట్టినా వెంటనే తక్షణమే ఆపండి. దాన్ని ఆపి విచారణ జరిపించి అది ఎవరితో చెప్పి తేలాలా. నేను ఎవరి కోసం, నా కోసం మాట్లాడుతున్నా. వాడొకడు బుడబొక్కలోడు, వాడెవడో నా మీద అబండాలు వేస్తున్నాడు. అరే లంబడికే మీకు చెప్తున్నా ఇలాంటి చెరువు ఉంటే ఊర్లో మంచిదని చెప్పి ఆపిండ్రా. నేను డబ్బులు అమ్ముడు పెట్టేవాడు అయితే ఆ చెరువు ఎందుకు ఆపుతారా సన్నాసి? ఈ చిల్లర దాని కోసం నేను డబ్బులు అడుగుతారా? ఇది ఏమనంటారా? అంగన్వాడీ స్కూల్ కట్టాలని చెప్తాను. ఉత్సాహ కొడుకులని చెప్తాను నేను. లేనిపోయి మాటలు చెప్పకుండా అది వెంటనే ఖాళీ చేసి అంగన్వాడీ స్కూల్కి ఏర్పాటు చేయాలా. నేను చెప్తాను ఒకటే, సాంబశివరావు గారికి చెప్తాను, మా ఎమ్మెల్యే గారికి, ఇది మీకు చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమము. ఇది పెద్ద విషయాల కాలనీ మొత్తం చర్చనీయమైంది. ఈ సడన్ గా వీళ్ళు వచ్చి చేసుకోవడం ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా సారే కాలనీ ప్రజలు కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం నేను ఉద్యమం చేస్తా. ఎంతగానో ఎన్ని ప్లాట్లు వేసుకుంటారండి ఇక్కడ పేద ప్రజలకి అంగన్వాడీ స్కూల్ వద్దా? అంగన్వాడీ స్కూల్ పిల్లలకి అవసరం లేదా? వెంటనే తక్షణమే దీన్ని ఆపాలా. ఎవరైనా దీని మీద ఇలాగే ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నేను దేనికైనా సిద్ధమే. నేను ఉద్యమం చేసైనా సరే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మీ భూపతి ఆశన్న.